సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో జాన్ పహాడ్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, సిపిఎం, సిపిఐ మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఏది జరిగినా పాలకీడు మండలంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వస్తుందని, మే 11న జరిగే ఎన్నికలలో పాలకీడు మండలం నుంచి భారీ మెజారిటీ రావాలని కోరారు. పెద్దలు రాష్ట్ర భారీ నీటిపారుదల ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ వేదికను అలంకరిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హర్షం. అందరూ కుర్చీలో కూర్చోండి. ఆ సీసీ రోడ్డు దగ్గర ఉన్న వాళ్ళు కూడా దయచేసి కుర్చీలో కూర్చోవాలి. కుర్చీలు ఉన్నాయి, మీకు మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేశాము. పోటీ చేస్తున్నారు. జానారెడ్డి గారి నాయకత్వానికి మనందరం పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నల్లగొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి రఘువీర్ రెడ్డి గారిని గెలిపించాలి. పాలకీడు గ్రామ పెద్దలు రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మొత్తం మన పాలకేడు మండలంలో ఎంపీటీసీలు అందరినీ ఇక్కడ హాజరు చేశాం. ఈరోజు మనందరం కూడా ఒక గొప్ప అధ్యక్షులు, మాజీ సమితి అధ్యక్షులుగా ఈ ప్రాంతంతో పరిచయం ఉన్న శివారెడ్డి గారు, మరి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, ఎంపీపీ మన ఎంపీపీ గోపాల్ గారు, జెడ్పీటీసీ